మీ సమయం కేటాయించినందుకు. తెలంగాణ విఠల్ గారు జాయిన్ అయ్యారు. విఠల్ గారు, సో విఠల్ గారు ఉన్నారా? వినబడుతుందా? వినపడుతుంది సార్, వినపడుతుంది. సో ఇప్పటివరకు హనుమంతరావు గారిది విన్నారు. నేను స్టార్టింగ్ లో నా ఒపీనియన్ ఏం చెప్పానంటే, బంద్ చేస్తున్నారు బానే ఉంది, డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. కానీ ఎవరికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు పిలిచేశారు. ఇప్పుడు కవిత పార్టీని పిలిచేశారు. కవిత పార్టీ పెట్టలేదు, తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థనే. కాంగ్రెస్ పిలిచేశారు, బీజేపీ. ఇప్పుడు ఎవరో ఒక శత్రువు ఉండాలి కదా, ఇది ఎవరితో ఒకరితో కావట్లేదు. అయితే రేవంత్ రెడ్డి వల్ల కావట్లేదు, లేదా మోడీ ప్రభుత్వం వల్ల కావట్లేదు, లేదా బీఆర్ఎస్ సపోర్ట్ చేయట్లేదు కావట్లేదు అని వాళ్ళ మీదనే చేయాలి. ఆ మూడు పార్టీలు పిలిచి బంద్ చేస్తే నాకు సామెత గుర్తుకొచ్చింది ఏంటంటే, అందరూ శాఖాహారులే కానీ రొయ్యల బుట్ట మాయమైపోయిందట. సార్ భరత్ గారు, మీరు చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ అడిగారు. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి విచిత్రమైన బంద్ ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని ప్రజా సంఘాలు బంద్ చేస్తున్నాయి. మరి ఎవరు విలన్ ఎవరు ఇక్కడ? ఇప్పుడు అంటే మరి అంటే లేకపోతే ఇప్పుడు మనకి వాస్తవంగా చూస్తే హైకోర్టులో బీసీలకి వ్యతిరేకంగా వచ్చింది, లేకపోతే సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా వచ్చిందంటే కోర్టుల మీద మన బందా? లేకపోతే ఇప్పుడు నేను కూడా ఒక బీసీని సార్, నేను ఒక పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేశాను. తెలంగాణ ఉద్యమంలో మేము బంద్ చేసినప్పుడు మొత్తం అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీద, అప్పుడున్న అధికార పార్టీ మీద, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద చేశారు. ఢిల్లీలో కూడా మేము మూవ్మెంట్ చేశాము, చిదంబరం ఆఫీస్ దగ్గరకు కూడా వెళ్ళి అరెస్ట్ అయ్యాము. ఇక్కడ మూడు విషయాలు ప్రజలకి స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను. మీరు చాలా ఇందాక స్పష్టంగా అడిగారు. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అనేది 42% ఖర్గే గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో సామాజిక తెలంగాణ చేస్తాము, అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ చేయలేదు, మేము చేస్తామని చెప్పి 42% పెట్టారు. 42% పెట్టడానికి వీళ్ళకున్న సహేతుకమైన లాజికల్ రీజనింగ్ 41 అని ఎందుకు అనలేదు, 46 అని ఎందుకు అనలేదు, 42 అని ఎందుకు అన్నారు అనేది ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళకు మేనిఫెస్టోలో పెట్టే ముందు వాళ్ళ మేధావుల కమిటీ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో, ఏఐసిసి ఆధ్వర్యంలో మన కంచాయిలయ్య గారు, అరగోపాల్ గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఇలా సివిల్ సొసైటీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవడానికి కృషి చేసింది. దానిలో వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తూ బీసీలలో ఉన్న ఏబిసిడిఈ వర్గీకరణ కూడా చేస్తామని చెప్పారు. ఏది మొత్తం గుండుగుత్తా 42% తీసుకెళ్లి బీసీలకు కాకుండా ఇప్పుడు అగ్రవర్ణాల్లో బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మలు, రెడ్లు, వెలమలు అందరు దాదాపు 10 కులాలు ఉంటే కేవలం రాజకీయాల్లో వెలమ, కమ్మ, రెడ్డి, కాపు 4 అగ్ర కులాలు మాత్రమే ఆధిపత్యం చేస్తున్నాయని ఒకవైపు చెప్తూ, మొత్తం 56% ఉన్న బీసీలలో ఉన్న రిజర్వేషన్ ని టోకుగా మున్నూరు కాపు, ముదిరాజు, పద్మశాలి, గౌడు, యాదవ్ లాంటి ఒక 4-5 కులాలే కాదు కదా. ఇవాళ నేను మీకు చెప్తున్నాను సార్, 119 కులాలలో ఒక 5 కులాలు మాత్రమే సర్పంచ్ గా, వార్డు మెంబర్ గా అయినాయి. ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో దొమ్మెర, వడ్డెర, పెద్దమ్ముల, మందుల, పూసల, గంగిరెద్దుల, ఇచ్చకుంట్ల, సంచార, బోయ, అంటే కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి ఇట్లాంటి ఎంబీసీ కులాలు కాకుండా అర్ధ సంచార కులాలు చాలా ఉన్నాయి. అద్దంవారు, పటంవారు, సాధనాసూరులు, జోగివారు, రామజోగివారు, బేల్ కమ్మరి వారు, సిక్కులు వారు, జంగం వారు. అంటే ఈ రోజు కొన్ని కులాల పేర్లు ఆత్మగౌరవం అని చెప్తున్నాం కదా, చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా గంగిరెద్దులను కించపరిచిన సందర్భాలు ఉన్నాయి, పిచ్చకుంట్లను కించపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా ఒక కులాన్నే భూతు పదంగా బీసీలలో సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు, బ్రిటిష్ భరత్ గారు వింటున్నారా? చెప్పండి. బ్రిటిష్ కాలంలో నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అని 1857 సిపాయిల తిరుగుబాటులో వీళ్ళంతా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేశారని చెప్పి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళని క్రిమినల్స్ గా, దోపిడీదారులుగా, బందిపోటు దొంగలుగా లిస్టు చేసింది. అందుకనే విముక్త జాతులు అంటారు. అంటే స్వాతంత్రం పూర్వము వీళ్ళందరూ కూడా రాజద్రోహము, జాతి ద్రోహం కింద బ్రిటిష్ ప్రభుత్వము సిపాయిల తిరుగుబాటులో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషించారని చెప్పి 1857 నుంచి 1952 వరకు వీళ్ళకి అసలు వీళ్ళని బందిపోటు దొంగలుగా చూసిన కులాలు. ఎస్సీలు, ఎస్టీల కన్నా కూడా చాలా వెనుకబడ్డ కులాలు, అర్ధ సంచార జాతులు, సంచార జాతులు, విముక్త జాతుల గురించి మరి 42% రిజర్వేషన్ కేవలం మున్నూరు కాపులకి, యాదవులకి, గౌడ్లకి, పద్మశాలి 4 కులాలకేనా అని చాలా మంది ఎంబీసీలు నన్ను అడగమని చెప్తున్నారు మీ ద్వారా. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వడానికి ఉన్న బేస్ ఏంటి, ఈ కులగణన చేసిన తర్వాత వచ్చిన డేటా ఏంటి? ఇప్పుడు కులగణన చేసిన తర్వాత 42% వచ్చిందా, 56% వచ్చిందా అనేది బయట పెట్టాలి కదా. ఎందుకు బయట పెట్టట్లేదు?
ఇంకొకటి రేపటి బంద్లో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బందా, హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బందా, లేకపోతే న్యాయ వ్యవస్థలో ఉన్న బీసీల వ్యతిరేక జడ్జీల మీద బందా, ఎవరి మీద బంద్ అని జెన్జీ పిల్లలు చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక బీసీగా, ఒక మునూరు కాపు సామాజిక వర్గానికి చెందిన జర్నలిజంలో పిహెచ్డి చేసిన నాకే ఎందుకు ఇస్తున్నా అంటే నాకే లాజికల్ థింకింగ్ లేదు. నాకు విలన్ ఎవరు ఇప్పుడు? కాంగ్రెసా, బీజేపీయా, టీఆర్ఎస్ఆ, ఎంఐఎం, సిపిఐయా, సిపిఎం? మరి అందరూ శాఖాహారులే అన్నట్టు, రొయ్యల పుట్ట మాయమైంది అన్నట్టు మరి వీళ్ళందరూ అయితే మరి రేపొద్దున సుప్రీంకోర్టు జడ్జి ఇంటి ముందు ధర్నా చేయాలా, హైకోర్టు జడ్జి ఇంటి ముందు ధర్నా చేయాలా, లేకపోతే అందరం పోయి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా? అంటే ఇప్పుడు ఏంటంటే సేఫ్ ప్యాసేజ్ దొరికింది రాజకీయ పార్టీలకు. సపోర్ట్ ఇక్కడ సపోర్ట్ అంటారు, అక్కడ కాదు. మహిళా బిల్లు కూడా ఇట్లే 1996 లో దేవగౌడ ప్రవేశపెడితే ఒక ఆర్జేడీ తప్ప, సమాజ్వాదీ ఆర్జేడీ తప్ప అన్ని పార్టీలు సపోర్ట్ చేసి 2024 వరకు కాలేదు. 2023లో అయింది, అయినా సరే ఇంప్లిమెంట్ కాలేదు ఇంకా. సో సేమ్ మహిళా బిల్ లాగా చేస్తున్నారు బీసీ బిల్లును కూడా. అందరు సపోర్ట్ చేసినట్టు చేసి మేము సపోర్ట్ అంటే మేము సపోర్ట్. వాళ్ళు టీఆర్ఎస్ భవన్ నుంచి, తెలంగాణ భవన్ నుంచి టీఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ అవుతారట, గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ అవుతారట, ఈ బీజేపీ వాళ్ళు బీజేపీ నుంచి అవుతారట. మరి కవిత ఏమో తెలంగాణ జాగృతి ఆఫీస్ నుంచి బయలుదేరుతుంది. సార్ ఇంకా జనాలను ఇంకా ఎంతకాలం పిచ్చోళ్ళని చేస్తాం సార్ మనము? తెలంగాణ ఉద్యమం పేరుతో 1200 మంది పిల్లల్ని చంపినాం, తెలంగాణ వచ్చింది, మళ్ళా డబ్బున్నోడు, కర్రున్నోడు, బర్రెన్నోడు పెత్తనం చేస్తున్నారు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ నిరుద్యోగులు ఆగమయ్యారు. ఇప్పుడు బీసీలలో ఇప్పుడు మాట్లాడుతున్న మా బీసీ సంఘం నాయకులు కావచ్చు, నాతో సహా ఈ కులగణన సర్వే బయట పెట్టమని ఎందుకు అడగలేదు? కులగణన సర్వే రేవంత్ రెడ్డి సీటు కింద పెట్టుకున్నాడా, లేకపోతే బట్టి విక్రమార్క ఇంట్లో దాచి పెట్టుకున్నాడా, లేకపోతే ఏఐసిసి రాహుల్ గాంధీ కోసం చేసి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి, గతంలో ఉన్న కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆయన దాచి పెట్టుకున్నాం. మరి ఈ డేటా బయట పెట్టాలి కదా. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అని చెప్తున్న 79 సంవత్సరాల తర్వాత బీసీలలో 52% ఉన్న కులాల లిస్టు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతిక పరంగా ఎంతమంది వెనుకబడ్డారు వాళ్ళ లిస్టు ఏబిసిడి. ఇప్పుడు ఎస్సీలలో వర్గీకరణ కోసము 0.5% కోసం కూడా మందకృష్ణ మాదిగ గారు ఎంత గట్టిగా ఉద్యమం చేసిరో మనందరికీ తెలుసు. ఇవాళ 56% ఉన్న బీసీలకి 42% ఎందుకు ఇవ్వాలి? 42% అనే దానికి బేస్ ఏంటి? వీళ్ళు ఏమైనా దయతో రేవంత్ రెడ్డి ఇంట్లో కాసిన జామకాయలా, లేకపోతే రాహుల్ గాంధీ ఇంట్లో కాసిన పూలు అవి పంచడానికి? దానికి ఒక ఎంపరికల్ డేటా అంటున్నాము, స్టాటిస్టిక్స్ అంటున్నాము. ఒకవైపు ఏమో ఇది చెప్తున్నాము, మరొక వైపు నేను ఆవేదనతో, బాధతో, దుఃఖంతో చెప్తున్నా సార్. ఎందుకంటే ఇంకా మనం ప్రజలకి ఈ బీసీ సంఘాల నాయకులు కొంతమంది బీజేపీ పార్టీలో ఉంటారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. ఆత్మగౌరవం ఎప్పుడు ఉంటది అంటే అడుక్కుంటే వచ్చేది ఆత్మగౌరవం కాదు. నేను ఒక రాజకీయ పార్టీలో ఉంటే ఆ రాజకీయ పార్టీ నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటే నేను రిజైన్ చేయాలి. ఇలా కృష్ణయ్య గారు బీజేపీని గల్లాబట్టి అడగాలి, మీరు చేస్తారా, పార్లమెంట్ లో బిల్లు పెడతారా, లేకపోతే నేను రిజైన్ చేస్తా అని కృష్ణయ్య గారు డెడ్ లైన్ ఇవ్వాలి. అదే విధంగా అన్ని పార్టీలో ఉన్న బీసీ సంఘాల నాయకులు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే రిజైన్ చేయడానికి సిద్ధపడ్డారో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీల నాయకులు రిజైన్ చేయడానికైనా సిద్ధపడాలి. ఇది లిప్ సింపతితో వచ్చేది కాదు సార్. ఊపర్ షేర్వాని అందరి పరేషాన్ లాగా ఉంటేది కాదు. ఎంబీసీల కన్సర్న్స్ ఏంటి? ఈ బీసీలలో ఉన్న ఇప్పుడు రెడ్లు ఎంతమంది ఉన్నారు, వెలమలు ఎంతమంది ఉన్నారు, కమ్మలు ఎంతమంది ఉన్నారు, డేటా బయట పెట్టాలి కదా. ఆ డేటా బయట పెట్టట్లేదంటేనే ఇక్కడ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. ఇవాళ మనకి రాజ్యాంగంలో ఓపెన్ గా అందరికి చెప్తున్నాం 50% క్యాప్ ఉంది. ఇప్పటికీ 9 నుంచి 11 రాష్ట్రాల్లో 50% దాటి రిజర్వేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే అక్కడ హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొట్టేసిన తర్వాత కూడా మనం ఎందుకు 9వ షెడ్యూల్ దిశగా అడుగులు వేయకుండా ఫేక్ పనికిరాని జీవోలు ఇచ్చి ప్రజల ముందు అపహాస్య పాలైనం? నవ్వుతారు సార్, కామన్ సెన్స్. దానికి అభిషేక్ మను సింఘ్వి లాంటి అతను కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి వాదించాల్సిన అవసరం లేదు. బేసిక్ డిగ్రీ చదివిన రాజ్యాంగం గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికైనా తెలుస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం 50% మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇవి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇప్పుడున్న ఒప్పుకోవు. కాబట్టి రాజ్యాంగ సవరణ చేయాలి, 2/3 మెజార్టీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పార్లమెంటుని ఎందుకు స్తంభింపజేయలేదు? ఇండియా కూటమిలో ఉన్న అన్ని ఎంపీలు బీజేపీ మేడ మీద కత్తెందుకు పెట్టలేదు? ఇలా జంతర్ మంతర్ లో ధర్నా చేసిర్రు, మా సీనన్న, మా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఓకే. ఒక బీసీగా ఇంకెంతకాలం మన లాజికల్ థింకింగ్ లేకుండా, రీజనింగ్ లేకుండా ఎంతకాలం మనం ప్రజల్ని మభ్య పెడతాం? ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మిత్రులైనప్పుడు శత్రులు ఎవరు? అంటే మీరు అన్నట్టు మరి అందరు శాఖాహారులే అయినప్పుడు ఆ చేపల ముళ్ళు ఎల్లబోయిందని మీరు అడగాలి. మా వకులవర్ణం కృష్ణన్నకి నమస్తే, అక్కడ ఉన్న రవీందర్ రెడ్డి. నేను ఫస్ట్ నా ఇనిషియల్ కామెంట్స్ లో అదే అడిగాను. మంచి బాగుంది, ఎందుకంటే బీసీ మూవ్మెంట్ సపోర్ట్ చేస్తున్నాం, ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల చర్చలు పెడుతున్నాం. ఫూల్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. 100% సార్, మినిమం సార్ 42%. అయితే మోడీ ప్రభుత్వం వ్యతిరేకం అనాలి, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకం అనాలి.
లేదా బీఆర్ఎస్ వ్యతిరేకం అన్నా అనండి, వాళ్ళు చేయలేదు లాస్ట్ టైం అని అనండి. ఏ పార్టీ వ్యతిరేకం కాకుండా సార్ అన్ని పార్టీలు హీరో అయితే విలన్ ఎవడు మరి? అదే ఇక పార్టీల వాళ్ళు ఎంత డ్రామాలు చేస్తున్నారంటే, రాజకీయ పార్టీలు చూస్తే ఎంత డ్రామాలు అంటే, ఒకళ్ళేమో గాంధీ భవన్ నుంచి స్టార్ట్ చేయాలి, మొత్తం మంది పాల్గొనాలని ఒకళ్ళు అంటారు, జాగృతి కార్యాలయం నుంచి బయలుదేరాలని ఇంకోళ్ళు అంటారు, బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరాలని ఇంకోళ్ళు, తెలంగాణ భవన్ నుంచి టీఆర్ఎస్ వాళ్ళు బయలుదేరతారట. వీళ్ళ డ్రామాలు చూస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా, బీసీల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు, చేస్తున్నారు వీళ్ళందరూ. ఈ పార్టీలందరూ మాధవరెడ్డి వెనక లేకుంటే, నేను ఇంతకుముందు క్వశ్చన్ చేశాను, గోపాల సుబ్రహ్మణ్యంకు ఆయన సొలిసిటర్ జనరల్, ఈ అభిషేక్ మను సింగ్ ఎట్లా ఆయన కూడా అట్లా గోపాల్ సుబ్రహ్మణ్యం ఆర్గ్యూ చేసే డబ్బులు బుట్టెంగారు మాధవరెడ్డి నా పక్కకు వచ్చాడు ఇంటర్వ్యూ, చాలా సామాన్య వ్యక్తి, ఆయనకు గోపాల్ సుబ్రహ్మణ్యం ఎంగేజ్ చేసేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఇది ఎవరో వేయిస్తున్నారు కదా కేసులు. భరత్ గారు మీరు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. అభిషేక్ మను సింగ్ ఫీజు నాకు తెలిసి, నేను కూడా ఢిల్లీలో ఉన్నా, 40 లక్షల నుంచి ₹1 కోటి తక్కువ ఉండదు సార్ ఆయన ఫీజు. ఇవాళ అడ్వకేట్ జనరల్ అనేట ఆయన రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉన్నాడు, ఆయన ప్రభుత్వానికి గుమస్తా కాదు. ఒక అడ్వకేట్ జనరల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒకవేళ ప్రభుత్వం జీవో ఇస్తే ప్రభుత్వానికి ఏమని చెప్పాలి? ఈ జీవో చెల్లదు, సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేస్తుందని చెప్పాల్సిన అడ్వకేట్ జనరల్ కూడా ఆయన ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తాడు. అక్కడున్న పెద్ద పెద్ద అభిషేక్ మను సింగ్ లాంటి ఎవరు డబ్బులు సార్ ఇవన్నీ కూడా? ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిర్రు, ఇంకెంతకాలం ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తారు? అంటే దీనికి చిత్తశుద్ధి లేని శివ పూజ అంటున్నా. బీసీ సంఘాల నాయకులు కూడా అధికార పార్టీలో ఉన్న పార్టీలకి చెంచాగిరి చేస్తూ కానుశ్రీరామ్ గారు చెప్పారు, చెంచాగాలతో రాజ్యాధికారం రాదని. వీళ్ళు చేతులతో కాదు చెంచాలతో పనిచేస్తారు, తెడ్డులతో పనిచేస్తారు. ఇప్పుడు ఒక పార్టీలో ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి ఒక్కోళ్ళకు ఒక్కో అఫిలియేషన్ ఉంది. ఆర్ కుస్టే రాజ్యసభ మెంబర్ గా భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు, జాజల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్ గా ఉన్నారు, మిగతా వాళ్ళు మిగతా అఫిలియేషన్స్. దానిలో ఇప్పుడు తిన్మార్మల్ రాజ్యాధికార పార్టీ, ఆయన దానికి సపోర్ట్ అని అనౌన్స్ చేశారు. ఓకే, అక్కడ సంఘం కన్వీనర్లు వాళ్ళు కూడా ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క అఫిలియేషన్. ప్లస్ ఇంకోటి దానిలో లేనిది ఎవరంటే జస్టిస్ ఈశ్వరయ్య, తర్వాత చిరంజీవులు గారు, వాళ్ళిద్దరు 24వ తేదీ సపరేట్ ధర్నా పెడతామన్నారు. నిన్న ఈశ్వరయ్య గారిని అడిగాను, మీరు ఎందుకు లేరు బంద్లో అంటే, నన్ను ఎవరు అడగలేదు ఒకటి, రెండోది జీవో చెల్లదని చెప్తే నన్ను బీసీ ద్రోహి అన్నారు, ఇవాళ ఏమైంది అని ఆయన క్వశ్చన్ చేశాడు. బీసీ ద్రోహి అన్నారు, బీసీ జడ్జి అయి ఉండి మీరు ఎట్లా చెప్తారు అని అన్నారు. నేను చట్టం తెలిసిన వాడిగా చెప్తున్నా, చెల్లదని చెప్పాను, చెప్పినందుకు నన్ను బీసీ ద్రోహి అన్నారు, ఏమైంది ఇవాళ అని అన్నాడు ఆయన. సార్ భరత్ గారు ఒక ఇంపార్టెంట్ విషయము, మా బీసీల నినాదమే మేమెంతో మాకంతా అంటున్నారు. వాటా ఆత్మగౌరవము రాజ్యాధికారం అంటున్నాం. అసలు మా నాయకులకే ఆత్మగౌరవం లేకపోతే మా ప్రజలు ఏం ఆత్మగౌరవం పోరాటం చేస్తారు సార్? మా నాయకులు రాజకీయ పార్టీలు ఇచ్చే ఎంగిల్ మెతుకుల కోసం ఆశపడితే వాళ్ళని చూసి బీసీలు ఏ విధంగా ముందుకు వస్తారు? ఇలా 60% ఉన్న నాయకులు 6,000 మందిని కూడా రోడ్డు మీదకి ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇప్పటికైనా బీసీ సంఘాలు గాని బీసీ ప్రజాప్రతినిధులు గాని ఒకే ప్రజా ప్రాతినిధ్యం ఉండాలి సార్. ఈ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 136 కులాలు ఉంటే 120 కులాలు కనీసం వార్డు మెంబరు సర్పంచ్ కాలేదంటే ఇక్కడ రిజర్వేషన్ కాదు సార్, రాజ్యాంగంలోనే లోపం ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టము అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, అన్ని మతాలకి ప్రాతినిధ్యం ఉండాలి. ఇది ఎవరో దయతోటో భిక్షతోటో ఇచ్చేది కాదు. ఇప్పుడు రాజ్యాంగంలో లోపం ఉంటే రాజ్యాంగాన్ని సవరించుకోవాలి తప్ప, ఒకవైపు ఏమో మనం రాజ్యాంగం గొప్పగా ఉందని చెప్తాం, మరొక వైపు ఏమో పార్లమెంట్ లో జరగాల్సిన యుద్ధము స్ట్రీట్ ఫైట్ చేస్తాం. అంటే ఎవరు దోషి? రాజ్యాంగంలో రియల్ దోషి ఎవరు? ఇక్కడ చేయాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గవర్నమెంటా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమా? సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 42% ఇవ్వడము, కులగణన చేయడం వల్ల ఈ ఇష్యూ హైలైట్ అయింది. ఇప్పుడు మనం చర్చిస్తున్నాము, దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఈ ప్రాసెస్ మనకు ఆల్రెడీ బీహార్ లో ఫెయిల్ అయింది, మహారాష్ట్రలో ఫెయిల్ అయింది, రాజస్థాన్ లో ఫెయిల్ అయినప్పుడు మనం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇండియా కూటమిలో ఉన్న 250 మంది ఎంపీలు పార్లమెంట్ ని స్తంభింపజేసి బీజేపీ నరేంద్ర మోడీని ఒప్పించి, లేకపోతే మెడ మీద కత్తి పెట్టి 9వ షెడ్యూల్ ఎందుకు పెట్టుకోలే? జయలలిత గారు చేసిన ప్రాసెస్ మాత్రమే తమిళనాడులో నిలబడింది. 9వ షెడ్యూల్లో చేర్చడం తప్ప ఏది కూడా కాదు అని నేను అంటున్నా. ఇంకెవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే దీనిలో దోషి మోడీ ప్రభుత్వం చేయాలి ఇప్పుడు, అంతే. రేవంత్ రెడ్డి చేయాల్సిందే లేదంటారు అంతే. రాజ్యాంగ సవరణ చేయాలి సార్. రాజ్యాంగం అది చిన్న పిల్లోడికైనా తెలుస్తుంది సార్. మనకి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న, రాజ్యాంగం బుక్ చదువుకున్న ఎవరికైనా తెలుస్తుంది.